ఫ్రెండ్స్ కేంద్రం హెచ్చరిక మీ దగ్గర 5 వస్తువులు ఉండాలి. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ వైమానిక దాడులతో ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడుతోంది. అయితే ఉగ్రవాదులు నక్కిన స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఏప్రిల్ 22న విషాదకరమైన పహల్గామ్ బైసరాన్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్‌తో ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే భారతీయ పౌరులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఏ క్షణమైనా ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. అయితే సరిహద్దుల్లో సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నప్పటికీ భారత పౌరులు కూడా ఏదైనా అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉండాలి. కమ్యూనికేషన్ భద్రత మనుగడ కోసం ప్రతి భారతీయ ఇంట్లోని తప్పనిసరిగా ఈ 5 గాడ్జెట్లను ఉంచుకోవాలి. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం. ఒకటి బ్యాటరీ రేడియో లేదా ఎమర్జెన్సీ క్రాక్ రేడియో. యుద్ధం సమయంలో లేదా విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు మొబైల్ నెట్వర్క్‌లు, ఇంటర్నెట్ నిలిచిపోతే బ్యాటరీతో నడిచే లేదా హ్యాండ్ క్రాంక్ రేడియో మీ లైఫ్ లైన్ అవుతుంది. అదే కాకుండా సోలార్ పవర్ బ్యాంకులు, అంతేకాకుండా పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్ లేదా లైఫ్ స్ట్రా అత్యవసర సమయంలో శుభ్రమైన తాగునీటి పొందడంగా కష్టంగా మారవచ్చు. ఇదైతే అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఎల్ఈడీ, ఎమర్జెన్సీ లైట్లు, హెడ్ ల్యాంపులు, అదేవిధంగా డిజిటల్ థర్మామీటర్లు, ఆక్సిమీటర్లు, ఎమర్జెన్సీ మెడికల్ కిట్లు ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలని కేంద్రం సూచించింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.